and congratulations, one of the best movie in recent times. Yeah, deep. బ్రో మీరు అంటే అంటే మీకు చిన్నప్పటి నుంచి చైల్డ్ యాక్టర్గా చేస్తూ వచ్చారు, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బట్ ఏంటంటే ఇలాంటి సినిమాలో ఎమోషన్స్, అన్ని రకాల ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో మీరు అలాంటి ఎమోషన్స్ ఎలాగా హ్యాండిల్ చేయగలిగారు? అంటే మీరు ఏమైనా రిహార్సల్ చేయడం కానీ, ఏదైనా రిఫరెన్స్ తీసుకోవడం కానీ, ఎందుకంటే మీకు ఇలాంటి సినిమాలు చేసే కొద్దీ ఇంకా బెటర్గా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో అలా మీకు ఏమైనా అనిపించిందా? సార్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైన్ ఫర్. నేను వెయిట్ చేసిందే ఇలాంటి ఒక క్యారెక్టర్ లైఫ్లో వస్తుందా అని. ఈ సినిమాతో నాకు వచ్చింది. ప్రాక్టీస్ అంటే సార్ లైఫ్లో మనకు ఎవ్రీడే ఇట్స్ ప్రాక్టీస్. సో ఈ సినిమా పర్టికులర్గా నేను 2-3 ఇన్సిడెంట్స్లో చెప్పాను, సిచ్యువేషన్స్లో. నాన్ రియాక్టివ్ స్టేట్ ఉండడం నాకు కష్టం సార్. ఎమోషనల్గా నేను యాక్ట్ చేయడం కన్నా ఎమోషన్ ఏంటంటే ఇంటెన్సిటీ. సో యాజ్ అ మ్యాన్, యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. దట్స్ వేర్ గ్రే షేడ్ స్టోరీ టెలింగ్లో ఇంకా బాగా చెప్పొచ్చు. బట్ మీరు ఫస్ట్ హాఫ్లో చూస్తే నాకు ఎక్కువ స్కోప్ లేదు. ఐ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు బి వెరీ రిజిడ్, ఎక్స్ప్రెషన్ పరంగా కానీ, బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ. దట్ వాజ్ మోర్ ఛాలెంజింగ్ సార్ నాకు. అంటే స్క్రీన్ మీద మీరే కనపడతారు, కానీ మీలో ఏ భావం బయటికి వెళ్ళకూడదు. మీ చేతిలో వెళ్ళకూడదు, మీ వేలులో వెళ్ళకూడదు, మీ కళ్ళల్లో వెళ్ళకూడదు. అదే నాకు చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే ఆ మనిషిని అలా రాశారు డైరెక్టర్ గారు. సో నేను దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేశాను సార్. ఒక 2 months పాటు నాన్ రియాక్టివ్గా ఉండడం, వీలైనంత తక్కువ హెడ్ టర్న్, ఐ టర్న్, స్ట్రైట్గా ఉండడం. అయితే ఇది నిజమా, ఇలా చేస్తే నమ్ముతారా అని ఒక భయం అయితే నాకు ఉంది సార్. ఈ రోజుకి ఫస్ట్ హాఫ్లో చూసిన వాళ్ళు ఏంటో రోబోలాగా ఉన్నాడంటే, రోబోలా నువ్వు అనుకున్నావంటే నేను గెలిచినట్టే నేను ఫీల్ అయ్యాను. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ ఆ రోబోటిక్ ఎక్స్ప్రెషన్ సీన్స్ పెట్టిన దగ్గర కింద కమెంట్ పెడుతున్నారు, ఎవడరా యాక్టర్ ఆడికి ఎక్స్ప్రెషన్ రావట్లేదు. అట్లా తెలియదు యాక్చువల్గా ఏంటంటే సినిమాలో ఆ క్యారెక్టర్కి ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇప్పుడు మనము రా అన్న పదం ఉందండి, రా అంటే దాని వాయిస్ టోన్ బట్టి మీరు ఎలాగా చెప్తున్నారు. ఏ రా అన్నాం అనుకోండి, అదే రాని గట్టిగా అరిస్తే అరుస్తున్నారు. అదే గట్టిగా అరిస్తే అదే వర్డ్, అదే దాని ఎక్స్ప్రెషన్ సౌండ్ ఉంది చూడండి. మనం ఎలా పలుకుతామన్న దాన్ని బట్టి దాని కోపమా, బాధ, సంతోషమా, ఇష్టమా తెలుస్తూ ఉంటుంది. అట్లా హీరోకి ఏ ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి వాడు మాట్లాడినప్పుడు నోట్లో నుంచి డేటా ట్రాన్స్ఫర్ లాగా వస్తూ ఉంటుంది. కెన్ యూ డూ వన్ థింగ్, యూఆర్ ఆల్మోస్ట్ డన్, ఇట్లా మాట్లాడతారు. సో ఇది తెలియని ఆడియన్స్ ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసి ఈడవడరా వీడు సింగిల్ ఎక్స్ప్రెషన్ అనుకో, యాక్టింగ్ రావట్లేదు, ఏం బ్రో రోబోట్గా. అది సినిమా చూస్తే ఇప్పుడు మళ్ళీ ఆయనకి అయ్యో అది రాంగ్ కదా అనుకుంటారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. వెరీ గుడ్. అంటే యానిమల్ మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ కేవలం యూత్ ఫిలిం అని చెప్పి చాలామంది అంటూ వచ్చారు. బట్ రాను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూశారు యానిమల్. సో అదేవిధంగా మీ సినిమాకి ఏమన్నా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారా? వస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఈ సినిమా అందరు చూసే సినిమా అండి. ఎందుకంటే మీకు ఒక లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో క్యారెక్టర్స్లో కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఏ సినిమానే కానీ అంటే అబౌవ్ 18 అందరూ చూడొచ్చు. యాక్చువల్ కింద నేనైతే 12 years నుంచి అందరూ చూడొచ్చు అని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్నీ చూసేస్తున్నారు. సో వాళ్ళకేం కొత్త విషయం ఏం కాదు ఇది. బట్ స్టిల్ ఈ సినిమాలో మీరు కంటెంట్ వైజ్గా చూస్తే చాలా రిక్వైర్డ్ ఫర్ సొసైటీ. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి, అందరూ ఎక్స్ట్రీమ్ అయిపోతున్నారు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ ఇదైపోయి ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఉండిపోయి, మూలలో ఉండిపోయి కైండ్ ఆఫ్ తెలియకుండా కోరియా ఒకలాగా తయారైపోయారు చాలామంది. ఒకసారి రివైజ్ చేసుకోవాలి అని నా ఫీలింగ్. యాక్చువల్లీ సినిమా చూస్తే ఎక్స్ట్రీమ్స్ ఏది అంటే మంచి ఎక్స్ట్రీమ్లో హైలో వెళ్ళినా, బ్యాడ్లో ఎక్స్ట్రీమ్ అయినా అది సొసైటీకి మంచిది కాదు అనేది అండర్ కరెంట్లో దీంట్లో చెప్పడం జరిగింది. సో అదే అండి. Hi, myself Hema Malini. Yes, a dream girl itself. Yes. Now you became a dream girl for many of the guys. Thank you. So, firstly, my question straight away. You have chosen a bold character. Yes. So, don't you think next time also few of the people will approach only for such kind of characters? Yeah, possible. I think so. That will happen. Not yet happened, but I feel that might happen. But it's again content. If I would want to, if it's, the story has that power, my character has that much importance. If
it does not, then I would like to try something else, something new. I'm hungry for more, better characters. Actually, when we see Payal Rajput, she came with RX 100, Yeah, which yeah. is a very boldest cinema in that time. Okay. So, in the same scenario, you came with Siddhartha Roy. Right. In this also, you have acted many bold scenes. Right. Now, if you've seen the Payal choreograph all, she acted more in a bold stories only. Many of them approached her only for that type of characters. Okay. Don't you think that this also happens to you like that? It might happen, but ultimately I feel I really don't know what kind of movie she's done. I'm sorry, I'm not aware. Of course, she must be doing great things, but I think I would like to try something else now because I'm really like mix up kind of a person. I've done Airavatam first. It was a thriller. Then Vote. It was a political drama. Now this. But who knows? One, if I get a story again, romance and action, which is power packed, something like this, very good story, good content, a character which is very meaty, which is very vibrant. I would love to do it. There's no second thoughts about it. But my plan of action won't be to just do. If I am, if people like me, if people believe me as an actor that I can pull off other characters, then I would love to do. Which type of role you are eagerly want to do? Which kind of character? Period dramas. I love period dramas. I like the sets and the gym. अच्छा कपड़े पहन सकते हैं, अच्छा सेट होता है, everything is over the top, and the acting is also different. Yeah. డైరెక్టర్ గారు, సో ఇందాక ఆయన చెప్తూ నాతో మూవీ చేయరు, రణబీర్ కపూర్ గారి డేట్స్ చూస్తాను అని చెప్పి అన్నారు కదా. ఇన్ కేస్ రణబీర్ కపూర్ గారితో చేస్తే ఏ కైండ్ ఆఫ్ జోనర్ ని మీరు చేద్దాం అనుకుంటున్నారు? అలా కాదండి, నేను చెప్పడం రాంగ్ చెప్తాను. నేను రణబీర్ కపూర్తో చేయాలనుకోవడం కాదు. అంటే దీన్ని హిందీలో రీమేక్ చేస్తే అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన రణబీర్ కపూర్తో చేస్తారు కదా అన్నాడు. ఓకే, నేను అనుకున్నది కాదు. అటు ఈయన నాతో సినిమా చేయమంటే నేనేమన్నంటే ఒకరితో చేసి ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళతో నేను సినిమా చేయలేను. ఫర్ మీ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ థింగ్. ఐ హ్యావ్ టు గో సమ్మన్ డీల్ విత్ సమ్మన్ అగైన్ అండ్ కమ్ బ్యాక్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. కానీ రణబీర్ కపూర్ గారితో చేయాలనేది ఐడియా లేదు, ప్రపోజల్ లేదు, నెక్స్ట్ పాయింట్ కూడా కాదు. కానీ ఏదో మాట్లాడితే నాకు వాళ్ళ ఏమంటారు రీల్ ఫాదర్ లాగా ఆ ఊహ ఎంత బాగుంది అనుకుంటారేమో అనుకున్నాను నేను. బ్రహ్మానందం గారి డైలాగ్, ఎవరా ఊహ అంటే ఆ ఊహ ఎంత బాగుంది అన్నట్టు అలా అంటారేమో అంటే నాకు అప్పుడు చెప్పినప్పుడు అనుకున్నాను అంతే అన్నావు, కానీ బాగానే ఉంది అప్పుడు అనుకున్నాను. లైక్ రణబీర్ కపూర్ గారు కథ చెప్పడం అంటే సినిమా చేయడం వేరు. ఇప్పుడు నేను చిన్న దానికి నేను కథ చెప్తే అట్లా హెల్తీ Cloud9. నో డౌట్ అబౌట్. సో దీపక్ గారు, సో హాయ్. సో మీరు చెప్పారు ఎక్స్ట్రీమ్ లెవెల్ క్యారెక్టర్స్ చేయడం అంటే నాకు బాగా నచ్చింది అని. నౌ యూ హ్యావ్ డిడ్ దట్ అండ్ యూ హ్యావ్ ప్రూవ్ మీరు బాగా చేశారు అని చెప్పేసి కూడా మీకు చాలా మంది చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేయాలి అనుకుంటున్నారు? క్యారెక్టర్ అనేది విచ్ టైప్ ఆఫ్ జోనర్ యూ వాంట్ టు డూ ఫర్దర్? ఆల్రెడీ ఇది చూసిన తర్వాత ఆడియన్స్ ఇంకొంచెం కొత్తగా చూపించాలని అనుకుంటారు కదా. విచ్ కైండ్ ఆఫ్ చాక్లెట్ బాయ్. ఆబ్వియస్లీ అలాగే కనబడుతున్నారు. థ్యాంక్ యూ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ అని ఒకటైతే అనుకుంటున్నాం. అది ఇట్ ఈస్ ఆన్ కార్డ్స్. విల్ స్టార్ట్ షూటింగ్. నాకు పర్సనల్గా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ స్టోరీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్. ఇది అన్రెస్ట్రిక్టెడ్. ఐ వాంట్ బి ఏ పోలీస్, ఐ వాంట్ బి ఏ సోల్జర్, ఐ వాంట్ బి ఏ క్రికెటర్. డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండ్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ నుంచి ఎన్ని వీలైతే అన్ని బిఫోర్ ఐ బికమ్ ఓల్డ్, as much as people bless me, నాకు చేయాలని ఉంది. బట్ స్టిల్ వి రిమెంబర్ యూ లైక్ ఆ చైల్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో స్టిల్ వి రిమెంబర్ యూ. సో అదైతే ఎవ్వరికి పోదనమాట. ఇంకా మీరు మాట్లాడుతూ అవే డైలాగులు, ఈ వల్లంత గట్టిగా ఉన్నానా అని చెప్పి అంటుంటే వి స్టిల్ రిమెంబర్ యూ. ఎనీవే కంగ్రాచులేషన్స్. Thank you. But probably after 20 days from now, yesterday people started calling me, hey Sidhu అన్నారు. నా పేరు దీపక్ అన్న ఎవరు నమ్మట్లేదు. So probably I'll be Siddharth Roy Deepak from next. Thank you. డైరెక్టర్ గారు, హాయ్ సార్. టోటల్ మీరు చాలా కూల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు, కానీ చాలా అగ్రెసివ్ థాట్స్ ఉన్నాయని అంటే మా
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ విషయానికి వస్తే సార్ దాని గురించి సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరిగింది. సార్ అంటే సినిమా కంప్లీట్ అయితే దానికి రిజల్ట్ ఏదైనా కానీ అందరి క్రెడిట్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సార్ సో మీ సినిమా సభ్యుడైన మ్యూజిక్ డైరెక్టర్ గురించి సార్ మీరు స్టేజ్ మీద అలా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది డిస్కస్ చేస్తున్నారు సోషల్ ఓకే మీడియా. ఓకే ఓకే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సార్ చెప్తాను సార్. అంటే బీజిఎం కూడా మంచి పేరే వచ్చింది. మీరు చూస్తే బీజిఎం నేను కొన్ని చోట్ల చాలా చోట్ల నేను వేరే వాళ్ళతో చేయించుకోవాల్సి వచ్చింది సార్. బీజిఎం నేను మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కొన్ని చాలా చోట్ల నాకు కావాల్సిన చోట్ల చేయించుకోవాల్సి వచ్చింది. వేరే వాళ్ళతో చేయించుకున్నాను. క్రెడిట్ కూడా వేసాను సినిమాలో, అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ శాండీ అద్దంకి అని. ఏం లేదు సార్, అంటే ఇప్పుడు ఒక సినిమా తీసి సార్ ఇప్పుడు ఇది మన వేరే ప్రొడక్షన్ హౌస్ ఉంది, పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ నాన్ సెన్సెస్ క్రియేటెడ్ బై టెక్నీషియన్ సార్. ఇది మనం సొంతంగా డబ్బులు పెట్టుకొని చేస్తున్న సినిమా, చిన్న సినిమా, ఒక బడ్జెట్లో చేస్తున్నాం. సో టైం షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ సార్ సినిమాకి. ఆ టైం షెడ్యూల్స్ మీట్ అవ్వడానికి ప్రతి టెక్నీషియన్ కోఆపరేట్ చేయాలి సార్. అది వాళ్ళ బాధ్యత సార్. ఎందుకంటే సినిమా అనేది నిజంగా కంట్రోల్ లేని ప్రొఫెషన్ సార్. అంటే కంట్రోల్ లేదంటే ఏ యాక్టివిటీ మీద కంట్రోల్ ఉండదు. బికాస్ సో మెనీ పీపుల్ కమ్ టుగెదర్, దెన్ ఇట్ బికమ్స్ ఎ ప్రోడక్ట్. సో ఇందులో ఎవరైనా కోఆపరేట్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తూ ఉంటుంది సార్. ఈ ప్రాజెక్ట్ డిలే అనేది అల్టిమేట్గా ఎఫెక్ట్ ఇచ్చేది ప్రొడక్షన్ మీద సార్, ఆ కాస్ట్ మీద పడుతుంది. అండ్ చిన్న సినిమాలు బడ్జెట్ దాటిపోతే అది దానికంటే క్షమించరాని నేరం ఉండదు సార్ అది. సో దానికి మాకు జరిగిన ఇబ్బంది ఈజ్ నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ ఎ టెక్నీషియన్ కాల్డ్ రదర్. అది అతని గురించి చెప్పడము అంటే సార్, నేను ఆ రోజు చెప్పాను నాలాగా ఇంకోరు అవ్వకూడదని సార్. ఎందుకంటే ఒక గొప్ప టెక్నీషియన్, ఇప్పుడు చెప్తున్నాను ఆయన గొప్ప టెక్నీషియన్, నేను దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. కానీ గొప్ప టెక్నీషియన్ నమ్మి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆ జర్నీ ఉంది చూడండి సార్, ఇట్ ఈస్ ఎ వెరీ పెయిన్ఫుల్ జర్నీ ఫర్ లాంగ్ లాంగ్ టైం. అంత పెయిన్ అనుభవించాక సార్, మీరు నా కేసులో ఉంటే నాకంటే 2 మాటలు ఎక్కువ అంటారేమో అని నేను అనుకుంటున్నాను సార్. ఇఫ్ యూఆర్ ఇన్ మై ప్లేస్ ఆర్ హూఎవర్ ఇస్ సేయింగ్ డైరెక్టర్ అలా మాట్లాడొచ్చా ఇప్పుడు అని అంటున్నారో, వాళ్ళు ఆ పెయిన్ కనుక అనుభవిస్తే, అండ్ నేను ఫస్ట్ కాదు సార్ అతని గురించి చెప్పింది, ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ చెప్పినట్టున్నాడు కదా, నాకంటే ఎక్కువ డోస్లోనే చెప్పుంటాడు ఆయన నాకు తెలిసి. సో ఇది నేను నాకు చెప్పాలనిపించింది చెప్పాను సార్. అలా చెప్పకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మీరు మొన్న అదేమో సినిమా మిస్టర్ శెట్టి మిస్టర్ పులిశెట్టి, మ్యూజిక్ బై రతన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై ఆయన పేరు గోపి సుందర్ గారు. సో అట్లా ఆయనతో జర్నీలో జరుగుతుంది ఏంటంటే మ్యూజిక్ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది సార్. మీరు చూసుకోండి ఈ మధ్య చాలా సినిమాలు. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ప్రివైలింగ్. సో ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏదో ఒక వేలంవెరిగా మనం ఆ మ్యూజిక్ డైరెక్టర్ గొప్ప టెక్నీషియన్ అని వెళ్తున్నాం, కానీ దాని నుంచి వచ్చే బాధలు చిన్న సినిమాలకి చాలా ఇబ్బందికరంగా మారుతాయని ఇంకొకరు నలుగురికి చెప్పడమే నా ఉద్దేశం. కానీ అయితే అతనికి బ్యాడ్గా చేసేసి నేనేదో చేయాలన్నది నా ఉద్దేశం కాదు. బట్ పెయిన్ ఫీల్ అయ్యాము, ఆ పెయిన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను సార్. నేను ఇప్పటికీ దాని గురించి నో రిగ్రెట్స్. అంటే మీరు ఒక ఈవెంట్లో పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్తే వేరు, కానీ ఒక పబ్లిక్ ఈవెంట్లో చెప్పడం అనేది దాని గురించి ఎక్కువ డిస్కషన్ అయింది. అంటే ఎక్కడ చెప్పినా బాధే సార్. ఐ డోంట్ థింక్ అది ఇంటర్వ్యూలో చెప్పినా ఇప్పుడున్న సోషల్ మీడియాలో అది పోయేది, సేమ్ అలాగే పోయేది. సినిమా రిలీజ్కి ముందు చెప్పాడు, రిలీజ్ అయ్యాక చెప్పాడు. సార్ ఇప్పుడు సింపుల్ డిఫరెన్స్ సార్, నేను అదే సక్సెస్ అయ్యాక మాట చెప్పుంటే సార్ దట్ వుడ్ హ్యావ్ క్యారీడ్ మచ్ వెయిటేజ్. నేను రిలీజ్కి ముందు చెప్పాను, సినిమా సక్సెస్ తర్వాత మాట్లాడితే నాకు వెయిటేజ్ ఉంటుంది సార్. సో నేను దట్ వాజ్ మై యాంగ్విష్, ఐ హ్యావ్ టు లెట్ ఇట్ అవుట్. నాకు మళ్ళీ ప్లాట్ఫామ్ దొరుకుద్దో లేదో నాకు తెలియదు, నేను యాంగ్విష్ బయటికి చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇఫ్ రియల్లీ సమ్మన్ నాట్ ఫీలింగ్ వెల్ అది చెప్పడం అంటే, బట్ ఇఫ్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్ నేను ఎంత పెయిన్ అనుభవించానో నాకు తెలుసు, ఐ హ్యావ్ టు లెట్ ఇట్ అవుట్ సార్. ఎస్ఎస్ గారు క్వశ్చన్ అండి, నాకు బాగా ఎమోషనల్గా టచ్ అయిన సీన్ ఒకటి సిద్ధార్థకి ఉన్న సిండ్రోమ్ అనొచ్చు, లేదా విధానం చూసుకోవచ్చు, కనపడిన ప్రతి అమ్మాయి ఆడనట్టు వెళ్ళిపోతుంటాడు. సో మదర్ క్యారెక్టర్ వచ్చి అక్కడ ఇదే పాయింట్లో 2 అడుగుల ముందు నేనుంటే ఏంటన్నది అంటారు. అది రాయడానికి మీకు ఎలా అనిపించిందండి? అంటే అది మదర్తో చెప్పాలనే ఇది అది ఎమోషనల్గా బాగా టచ్ అయింది అన్నారు సార్. మాకే కాదు చాలా మందికి. నాకు ఇప్పటికీ నేను నిన్నను కూడా చూస్తే కూడా నాకు థియేటర్లో ఆ సీన్ రాగానే నాకు వెనుకొచ్చింది ఇప్పటికీ. దట్ సీన్ హ్యాస్ దట్ పవర్ సార్. అయితే మీరు దానికి సార్ అంటే ఇప్పుడు మామూలుగా సినిమా చూస్తున్న వాళ్ళు, ట్రైలర్ చూసిన వాడికి వాళ్ళు వీళ్ళని అవసరం లేదు, పక్కన ఎవరుంటే వాళ్ళు ఓకే అన్నప్పుడు సార్, ఈ పక్కన ఎవరుంటే వాళ్ళు ఓకే అన్నప్పుడు అందులో రిలేషన్స్ ఉంటే ఏంటి అన్నది ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది సార్. జనరల్గా అక్కను, చెల్లిని, తల్లిని, కూతుర్ని కూడా ఇలాగే చూస్తాడా అన్నది క్వశ్చన్ సార్ అది. సో ఆ క్వశ్చన్లో కూడా ఆ క్యారెక్టర్ ఫిట్ అలాంటి సరౌండింగ్స్లో ఉంటే ఏం జరుగుద్ది అన్నదానికి ఆ సీన్ ఎక్స్ప్రెషన్ సార్.
మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ యోగి వేమన గారి జీవిత చరిత్ర తెలుసు అనుకుంటా. యోగి వేమన గారి జీవిత చరిత్రలో ఆయన ఏంటంటే, యోగి వేమన గారు ఆయన బాగా జూదరి సార్. ఆయన యోగి వేమన అవ్వకముందు బాగా జూదరి. సో ఆ జూదంలో ఆ స్త్రీలోలుడు ఆయన, అంటే వ్యభిచారం ఒక కీప్ ఉండేది ఆయన. సో ఆమె కోసం ఇంట్లో ఆస్తులంతా ఆమెకు తగలబెడతా ఉంటాడు సార్ ఆయన. మొత్తం పెట్టేసాడు తీసుకెళ్ళి. చివరికి ఏమీ లేదు. ఆ వ్యభిచారికి వాళ్ళ యోగి వేమన గారు వదిన ముక్కు పొడకంటే బాగా ఇష్టం. అది తీసుకురమ్మని అడుగుతారు. వెళ్ళి అది అడుగుతాడు ఆమెను. అడిగితే ఆమె అప్పటి వరకు అతనికి ఏ అడ్డు చెప్పను ఆమె ఆ సిచ్యువేషన్లో ఆమె అది ముక్కు పొడక అడిగితే వివస్త్ర అయిపోయి ఆమె కింద కొంగి తీసుకెళ్ళి ముక్కు పొడక అంటుంది సార్. ఆ సిచ్యువేషన్ చూసిన యోగి వేమన గారికి మొత్తం మట్టి చెల్లించిపోతుంది సార్. హీ కుడ్ నాట్ టేక్ దట్ రియాలిటీ ఆఫ్ ద ట్రూత్. అక్కడి నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయి అక్కడ ఆయన అప్పుడు మనకన్నీ ఆ పద్యాలన్నీ మనకు అందించారు సార్. ఆ సాహిత్యం అంతా ఆయన, అంటే ఆ మదనం, మేధో మదనం నుంచి పుట్టి ఆ సాహిత్యం అంతా. అట్లా మన క్యారెక్టర్కి అలాంటి ఒక సిచ్యువేషన్, హీరో ఏదైతే తిండి నిద్ర సెక్స్ కావాలనుకొని లాజికల్గా ఏది ముందు ఉంటే అది సరిపోతుంది అనుకున్న ఒక క్యారెక్టర్కి రియలైజేషన్ పాయింట్ సార్ ఆ సీన్. అంటే నువ్వు అదే లాజిక్ మాట్లాడితే నీకు అమ్మ ఉంది అక్కడ. ఇప్పుడు అమ్మ దగ్గర నువ్వు అలాగే చేయగలవా, అదొక క్వశ్చన్. అంటే అమ్మని నువ్వు తప్పు అని చెప్పకుండా ఒకటే మాటలో చెప్పేసింది సార్. ఓ గంట క్లాస్ పీకితే అవ్వంది ఒక డైలాగ్లో ఉంది సార్. ఆ అమ్మాయి కంటే 2 అడుగుల ముందు నేనుంటే ఏం జరిగేది అన్న ఒక డైలాగ్ ఉంది చూడండి సార్. దట్ హ్యాస్ సో మచ్ పవర్, ఇంకే 100 మాటలకు పెట్టదు. సో ఆ రియలైజేషన్కి దట్ ఈస్ ద బెస్ట్ ఎలిమెంట్ టు పుష్ ద క్యారెక్టర్ టు ఓపెన్ ఫిలిం. అంటే ఒక మార్కెట్లోకి వెళ్ళిపోయి వాడికి స్ట్రగుల్ని ఓపెన్ చేసి ఆ క్యారెక్టర్ షిఫ్ట్కి హెల్ప్ అయ్యే సీన్ సార్ అది. దట్ వీ యూజ్డ్ ఇట్ అవర్ పర్పస్. సార్ సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సినిమా ఎండ్లో ట్రూ ఈవెంట్స్ బై అభిజిత్ రాయ్ అని. ఎస్ సార్. హూ ఈజ్ అభిజిత్ రాయ్ అండ్ సిద్ధార్థ రాయ్కి అభిజిత్ రాయ్కి సంబంధం ఏంటి? ఏంటి అసలు? నేను కోల్కతాలో ఉన్నాను సార్ కొన్ని సంవత్సరాలు. ఐ వాజ్ ఇన్ కోల్కతా ఫర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ 2001. సో అక్కడ ఒక పర్సన్ని చూశాను సార్. తనని నేను ఉంటున్న దగ్గర ఒక 4-5 డోర్స్ అవతల ఉండేవాడు. వెరీ టిపికల్ లైఫ్ స్టైల్ ఇది కనిపించేది. ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది అతను చూసేసరికి. అతని స్టోరీ కనుక్కున్నాను. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్ దట్ ద పర్సన్ విత్ సో మచ్ నాలెడ్జ్ హీ లాస్ట్ ఎమోషన్స్. అంటే ఏ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడం మానేసాడు అతను. అంటే జ్ఞానం కనుక సంతృప్తి దశకు చేరుకుంటే సార్ ఇవన్నీ మిథ్యలాగా కనిపిస్తాయి సార్, బంధాలు అనుబంధాలు అవన్నీ. ఆ మనిషికి 23-24 ఏళ్ళకే వచ్చేసింది సార్ ఆయన. సో ఈ లెఫ్ట్ ద ఫ్యామిలీ ఈజ్ లీవింగ్ ఎలోన్. ఎక్కడో ఒక రూమ్లో ఒక పుస్తకాలలో బతికేస్తూ ఉన్నాడు. సో ఆ క్యారెక్టర్ జర్నీ అక్కడ వరకు తెలిసి తర్వాత వచ్చిన తర్వాత నాకు ఇంకా క్యారెక్టర్లో చాలా మార్పులు జరిగాయి. నేను హైదరాబాద్ వచ్చేసాక ఆ క్యారెక్టర్లో ఇంకా మార్పులు జరిగాయి. ఆయన కథలో ఇంకా డ్రాస్టికల్ డ్రామా జరిగింది. ఆ డ్రామాని ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని రాసిన కథ సార్. కాదండి, రాయ్, అభిజిత్ రాయ్, బెంగాలీ. లేదు అది మ్యాచ్ అయింది అంతే. యశ్వి గారు, వైల్ రైటింగ్ ద స్క్రిప్ట్ డిడ్ యు గెట్ ఎనీ ఫీల్ టు చేంజ్ ద క్లైమాక్స్? సార్ క్లైమాక్స్ని మార్చాలన్న ఆలోచన, బికాస్ ఇట్ ఇస్ స్ట్రాంగ్ ఇంపాక్ట్. మీకు నచ్చిందా సార్? మార్చాలని యూ హ్యావ్ వెంట్ అహెడ్ విత్ ద ట్రూ స్టోరీ. ఇట్ సీన్స్ లైక్ దట్. యా ఎగ్జాక్ట్లీ. అంటే ట్రూ స్టోరీ ఏంటంటే స్టోరీకి అదే ఎండింగ్ సార్, ప్రాపర్ ఎండింగ్ అదే. ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ సార్, దే ఫైండ్ సోలేస్ ఏదర్ దే ఆర్ మ్యాడ్ ఆర్ దే ఆర్ డై. లేకుంటే వాళ్ళకి సోలేస్ ఉండదు. అంటే ఆ ఆత్మసంతృప్తి, ఆ స్థిమితం రాదు సార్ అది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రూ హైలీ జీనియస్ పీపుల్కి. ఎందుకంటే ఎక్స్టర్నల్ వరల్డ్లో దే ఫైండ్ సో మెనీ ప్రాబ్లమ్స్, దే కాంట్ కనెక్ట్ విత్ దోస్ పీపుల్. ఎవ్రీథింగ్ ఆ కనెక్షన్ ఉండదు వాళ్ళు. సో వాళ్ళు ఈ ప్రపంచంలో లేనప్పుడు, లేకుంటే ఈ ప్రపంచంలో స్థిమితంలో లేకపోతేనే వాళ్ళకు ఒక ఇది వస్తుంది. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, సుకుమార్ గారి ప్రొడక్షన్లో మీ మూవీ కన్ఫర్మ్ అయింది కదా, దాని డీటెయిల్స్, వన్ ఇస్ ఇట్ గోయింగ్ టు స్టార్ట్, కాస్ట్ అండ్ క్రూ, ఎనీ అప్డేట్స్? టూ అర్లీ సార్. సార్ అయితే సుకుమార్ గారు ఏ జోనర్లో ఉంటుంది అది ఇంకా ఐ మీన్ ఇట్ ఇస్ వెరీ ఇంకేమి సార్ ప్రిమెచ్యూర్ స్టేజ్. ఆయన కథ అడగలేదు నన్ను, ఇంకేమీ చెప్పలేదు. మా సినిమా చూసి నచ్చి నాకు వెంటనే సినిమా ఆఫర్ చేసి అనౌన్స్ చేశారు. ఇంకా కథ ఏమీ లేదు. సో ఇప్పుడు సినిమా అయిపోయాక వాట్ నెక్స్ట్ అన్నది డిస్కషన్, నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్ సార్. అంటే మీ స్ట్రెంత్ ఇదేనా, ఎమోషన్స్ పట్టుకొని? అసలు నేను చాలా డిఫరెంట్ సినిమాలు చేద్దామని అయితే నేను నా నెక్స్ట్ సినిమా అయితే మాస్ కమర్షియల్ సినిమా అని నేను అనుకుంటున్నాను. బట్ ఆయన ఆ కథతో నేను ఒప్పించి సినిమా చేయాలి. దర్ ఇస్ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.
అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టుగా క్లైమాక్స్ చూస్తే అనిపించింది అంటే డెబ్యూలో ఇట్లాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. వర్ యు నాట్ అఫ్రైడ్ టు పోర్ట్రే దిస్ క్యారెక్టర్ ఆన్ యువర్ డెబ్యూ? Not at all afraid. Not at all afraid. That's what I said. This is my biggest bet. ఈ బెట్స్ నేను తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి బయటకు వచ్చాను. See, I can still say today, provided if we had మేము పెద్ద సినిమా, పెద్ద బ్యానర్, పెద్ద బడ్జెట్ అయి ఉంటే ఇంకా చాలా చాలా స్ట్రాంగ్గా డెలివర్ చేద్దాం. థియేట్రికల్ యూఫోరియా మరింత గట్టిగా ఉండేది. బట్ మాకున్న బడ్జెట్లో, మాకున్న టైంలో, మాకున్న కన్స్ట్రెంట్స్లో this is the best bet we all took on. So if you said congratulations, that means a lot to me. Never afraid, bro. Never. ఈ రోజే కాదు, మేబీ నేను ముసలోడు అయ్యేంత వరకు భయమే చెప్పాలి. అండ్ వాట్ వర్ యువర్ థాట్స్ వైల్ లిస్నింగ్ టు ద స్క్రిప్ట్? ఇనిషియల్గా స్క్రిప్ట్ వింటూ వాట్ వర్ యువర్ థాట్స్? Very empathetic storytelling or narration. It was so. అంటే మనకి ఇష్టం కుర్చీ మడత పెట్టి అని ఇదంతా ఆబ్వియస్లీ మనకు హై, నీకు చాలా బలం ఉంది నాన్న, ఇదంతా మనకు హై. బట్ నాకు తెలుసు నేను అదంతా చేస్తే మన ప్రేక్షకులు చూడడానికి మేబీ నన్ను చూడడానికి ఇష్టపడరు. సో నేను కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ యూనిక్ స్టోరీ అనేది నేను ఎప్పుడు వెయిట్ చేస్తున్నాను. సో వింటున్న ప్రతిసారి కూడా ఎంతో ఎంపథాటిక్ ఉంది కదా, ఆడియన్స్ కూర్చొని వినడానికి చూడడానికి ఉంది కదా అనే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు బాగా రీచ్ అయింది. సో నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను, ఏడ్చాను, కనెక్ట్ అయ్యాను. లాస్ట్ టైం మా మమ్మీ కూడా చెప్పారు నేను ఎక్స్ట్రీమిస్ట్ అని. సో ఎక్స్ట్రీమిస్ట్ అందరికీ, స్పాయిల్ బ్రాట్స్ అందరికీ, నిజంగా పెద్ద రియలైజేషన్ ఫ్లిప్ అయిన క్యారెక్టర్స్ అందరికీ చాలా బాగుంటుంది. సో నేను అంతే ఎక్సైట్ అయ్యాను. కంగ్రాట్స్. స్క్రిప్ట్ బాగుంది అన్నారు, చాలా మంది ఇది చేస్తున్నారు. కాకపోతే నాకు ఒకటి రెండు డౌట్స్ ఏమవుతున్నాయంటే అని కంపేర్ చేస్తున్నారు కొంతమంది. వరల్డ్ ఫేమస్ లవర్, దాని తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి, అవి కంపేర్ చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అనేది ఆల్రెడీ అందులో వచ్చాం చూసాం కదా అన్నట్టు. కానీ మాకైతే ఒరిజినల్ ఇస్ లైక్ దీపక్ డీడ్ వెరీ వెల్. సో మీకు ఆ కంపారిజన్స్ వచ్చేటప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉందండి? అంటే మీరు రాసారు, చాలా కష్టపడ్డారు, ఎక్కువ 40 సంవత్సరాలు దాని మీద ఇచ్చేసి ఉంటారు మీద. ఈ కంపారిజన్స్ వస్తుంటే మీరు సినిమా చూసారా సార్? నేను చూసినట్టున్నారు కదా, మీకు అనిపించిందా సార్ ఆ కంపారిజన్స్ ఉన్నాయని? మేము సినిమా లవర్స్గా ఏం చేస్తామంటే ప్రతిదాన్ని డీటెయిల్గా వెళ్తాం, కానీ ఆ కంపారిజన్ అన్నీ మీకు అనిపించిందా సార్ కంపారిజన్? అంటే అర్జున్ రెడ్డి లాంటి కథ అని, కథ కానీ అది కానీ కాదు, క్యారెక్టర్లో ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అనేది ఎక్స్ట్రీమ్ ఎవరెవరన్నా దాన్ని అర్జున్ రెడ్డితో కంపేర్ చేయడం అనేది మనకి అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ సార్. అది కథ అయితే సంబంధం లేదు. సో అది అవాయిడ్ చేయలేని కంపారిజన్ సార్. మనం ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ రాసామంటే అది అర్జున్ రెడ్డి లాంటి కనెక్షన్ ఏర్పడుతుంది ఆటోమేటిక్గా. మనం అవాయిడ్ చేయలేము దాన్ని అసలు. నాకు తెలుసు రాసేటప్పుడు ఐ కాంట్ అవాయిడ్ దట్, అది తెలుసు. బట్ నాకు క్లారిటీ ఉంది, మనం కథ రాస్తున్నాం, ఆ కథ అసలు దిస్ ఈజ్ వరల్డ్ ఆఫ్ సిద్ధార్థ రాజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి ఆర్ మేబీ వరల్డ్ ఫేమస్ లవర్ ఆర్ మేబీ అనిమల్. ద వరల్డ్స్ ఆర్ డిఫరెంట్, అది మనకు తెలుసు. బట్ అక్కడ మనకి మధ్యలో వచ్చింది మీరు స్టార్ట్ చేసినప్పుడు అనిమల్ వాజ్ నాట్ దేర్. అంటే నిన్న ఎవరు అంటా ఉన్నారు అనిమల్ సినిమాకి ముందు మీ సినిమా వచ్చుంటే ఇంకా మార్కెట్ రెసిస్టెన్స్ బెటర్గా ఉండదు అంటే, చాలా పోస్ట్ థాట్స్. బట్ ఈవెన్ దెన్ ఏంటంటే ద కైండ్ ఆఫ్ నేను నెక్సస్ మాల్ నేను సెకండ్ షోకి వెళ్ళాను. మా ఫ్రెండ్ వెళ్ళి అరే థియేటర్ ఫుల్ అయింది ఒకసారి రారా మజా వస్తుందంటే నేను వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ అంతా థియేటర్ అంతా గోల గోల చేస్తూ ఉన్నారు. అండ్ సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్కి అలా కనెక్ట్ అయ్యి క్లైమాక్స్లో మళ్ళీ క్లైమాక్స్ చూస్తుంటారు కదా, చాలా హెవీ డోస్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్కి కూడా గోల గోల చేసి ఒక హ్యాపీ ఫీలింగ్లో ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్లో వెళ్తూ ఉన్నారు. అది నేను విట్నెస్. నాకు ఎక్కడైనా భయం వేసింది, ఎవరు నచ్చిన వాడు డైరెక్టర్ పెడతాడని, ఎవరు రాడు దొక్క నా కొడుకు డైరెక్టర్ నేను వినాల్సి వస్తుంది అనుకున్నాను. బట్ నోబడీ వాజ్ టెల్లింగ్ మీ అరే బాగుందిరా బాగా చేశారు అనుకుంటూ వెళ్ళారు. దట్ వాజ్ లైవ్ ఎగ్జాంపుల్, హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దెర్ ఆర్ సమ్ మిక్స్డ్ ఒపీనియన్స్. బట్ ఎక్కడైతే మన మెజారిటీ టార్గెట్ ఆడియన్స్ యూత్ ఉన్నారో దే ఆర్ లవింగ్ ఇట్. అది బాగా ఎంకరేజింగ్ సైనింగ్గా ఉంది. ఈరోజు మార్నింగ్ ఫుట్ ఫాల్స్ పెరిగినాయి, మ్యాట్నీ పెరిగింది. సో దిస్ ట్రెండ్ ఇస్ కంటిన్యూస్, దిస్ విల్ గోయింగ్ టు డీసెంట్ హిట్ ఫిలిం, గుడ్ హిట్ ఫిలిం. మీకైనా ఫీల్ వస్తుందా లేదు అంటే ఓకే హ్యాపీ నా ఆ రెండు కంపేర్ చేస్తుంటే సార్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అది పెద్ద గొప్ప సినిమాలకు నా సినిమా కంపేర్ చేస్తుంటే ఐ షుడ్ బి వెరీ హ్యాపీ సార్. నేనేం దానికి బాధపడట్లేదు, అసలు సమస్య లేదు సార్. అర్జున్ రెడ్డి వచ్చి 7 సంవత్సరాలు అయింది సార్, 7 అయింది కరెక్ట్గా.
7 సంవత్సరాల్లో ఏ సినిమాని అర్జున్ రెడ్డితో కంపేర్ చేయలేదు, ఈ సినిమాని చేస్తున్నారు. సో ఇన్ దట్ వే ఐ కుడ్ రియల్లీ రీకాల్ ఇట్ వెరీ స్టాండర్డ్ ఫిలిం. నా వర్క్ తోటి అలాంటి స్టాండర్డ్ ఉన్న ఫిలింని ఒక రీకాల్ చేశానంటే సో మై కంటెంట్ హాస్ దట్ పవర్. సో నేను హ్యాపీ ఫర్ దట్. నాకు అసలు ఆ ప్రాబ్లం లేదు. Ruta, Tanish, Hello sir, good evening. you got a feedback? How is the feedback from that and your family? Family has not watched. They are yet to watch, but yeah, they are happy about this. So I send them videos, whatever are coming to me. They're very happy. They're very proud that people are, enjoying the movie. And so far, for me, I don't know how many people have been honest to me, but everyone is coming and saying your character is very good, very good. Everyone is liking the character. Yes. Little bit bold scenes, how she performed, that's the point. Yes, but I feel everyone loved the chemistry between us two. I feel the main part, I feel why the first half was a bigger hit is because of the rocking chemistry that we had, and even I felt like, okay, this is a highlight. After that, after the U-turn, it was a up and down ride. But still, my favorite would be the second half, honestly, because I love the climax. But people are liking the first half more. So basically, I feel like it's because of me and Deepak having a good chemistry. Yeah. Deepak bro. Good bro, congrats bro. థ్యాంక్ యూ. మీరు కాకపోతే అదే క్యారెక్టర్లో ఇంకొకరు ఎవరన్నా అంటే అంత ఎక్స్ట్రీమ్ చేయగలరా లేదన్న ఫీల్ వచ్చింది. ఇలా ఆర్టిస్ట్లో మీరు చేశారు కాబట్టి మాకు కన్వే చేయగలరు. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి, కన్వే చేయడానికి అది వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతుంది ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ? ఫ్రెండ్స్ వైజాగ్లో ఉన్నారు కదా, థియేటర్కి వెళ్ళారు కదా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఎట్లా నాకు వాళ్ళు నీలో ఎంత ఉందని నాకు తెలియదు అని అందరూ రివ్యూ ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి ఆల్వేస్ టు బి టుగెదర్. బేసిక్గా అదే, అన్లెస్ యూఆర్ గివెన్ దిస్ క్యారెక్టర్ మనకు చూపించడానికి స్కోప్ ఉండదు. వాళ్ళందరూ టెరిఫిక్లీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. షాక్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్, ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎలా చూస్ చేసుకున్నాం, ఇది స్క్రీన్ మీదకి ఎలా వచ్చింది, ఇంత డీప్ స్టోరీ టెల్లింగ్ ఎందుకు చూస్ చేసుకున్నాం, హ్యాపీ స్టోరీ ఎందుకు చూస్ చేసుకోలేదు అని అందరూ ఇచ్చారు. మా వాళ్ళందరూ అయితే బొమ్మ హిట్ అని నాకు ఇచ్చారు. మేబీ అది వాళ్ళకి నా మీద ఉన్న లవ్తో అవ్వచ్చు. నేను ఒకసారి బయట నుంచి కూడా అంతా నాకు అదే రెస్పాన్స్ వచ్చినప్పుడు మేము అనుకునేది ఏంటంటే కూడా వీలైనంత మంది థియేటర్లోనే చూస్తే బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉందని మేము నమ్ముతున్నాం. అంటే ఒకవేళ ఎవరికైనా రీచ్ అవ్వకపోయినా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే థియేటర్లో క్లైమాక్స్ వరకు ఉండి చూస్తే మీకు వచ్చే రియాక్షన్ వేరు, మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. బట్ అక్కడి వరకు కూర్చోవాలి మనం. అక్కడి వరకు కూర్చునేటప్పుడు కొంతమంది నాకు వచ్చింది రివ్యూ, ఇలా ఇక్కడ స్లో ఉంది, అక్కడ స్లో ఉంది అని. ఆ కథ ముందుకు వెళ్ళాలంటే అక్కడ స్లో అవ్వాలి, లేకపోతే అక్కడ హై లాస్ట్లో రాదు. సో అది ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను. మా వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. సో మీరు ఆ వరల్డ్ నుంచి బయటకు వచ్చారు, సిద్ధార్థ్ రావు నుంచి బయటకు వచ్చేసారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ ఎస్ఎస్వి గారు కానీ సీక్వెల్ కానీ మళ్ళీ ఏదైనా అదే క్యారెక్టర్ ఎక్స్టెన్షన్ రాస్తే చేయడానికి మీరు రెడీ ఉన్నారా? డైరెక్టర్ గారు రణబీర్ కపూర్ గారు డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, నాతో చేయరంట. ఆయనే చెప్పారు. నేను అడిగాను ఆయనకి, ఇప్పుడు సినిమా మధ్యలోనే చెప్పాను నాతో చేస్తారా అంటే ఫస్ట్ వరకే నువ్వు, తర్వాత ఇంకొండవని చెప్పారు. నేను అనుకున్నాను ఎందుకుంటాం, అయితే వస్తుంది కదా మళ్ళీ. నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, నేను క్యారెక్టర్ రాస్తే చేస్తాను. ఎక్స్ట్రీమిస్ట్ నా ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే సార్. థ్యాంక్ యూ. Hi Indu, you are the set of the film and you did a fantastic job. Oh, thank you so much. Thank you. అంటే మీకు అంటే ఆల్మోస్ట్ చాలా సీన్స్ కూడా చాలా బాగా చేశారు. స్పెసిఫిక్గా మీకు నచ్చిన సీన్ అండ్ ఛాలెంజింగ్ సీన్ ఏదైనా అనిపించిందా? Challenging was that slap scene for sure. A police station, after I come out of the police station and I slap Siddharth. That was the most challenging scene because if you have noticed, I don't know if you've noticed or not, it was a one take scene, no cuts in between. It was a very big dialogue, and that morning, this man came that morning itself and said, Tanvi, we are doing one take, no cuts. I'm like, what? I was planning 4 lines, cuts, and then I'll do the whole monologue.
morning he's dropping this bomb on me, and this is the first shot that is this same thing. But he was sweet enough to give me some time and sit there and prepare with me. So yeah, but still it was very challenging. It took some 17 takes for the first 23 are the extras, okay. But yeah, he took those slaps. So sweet. So yeah, that was most challenging.